ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య మరోసారి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువైపుల ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులను బట్టి తెలుస్తుంది మనకి. అయితే అసలు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య ఈ వివాదం ఎలా మొదలైంది, ఇజ్రాయిల్ గాజా ఈ హింస ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇది ఇప్పటి నాటి చరిత్ర కాదు, ఇప్పటి నాటి ఘర్షణ కూడా కాదు. ఇది 100 ఏళ్ల నాటి చరిత్ర. యూదుల పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు యూదులు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓటమిని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ యూదులు కొద్దిమంది ఉండేవారు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 1920 1940 మధ్య కాలంలో అక్కడకు చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమాన్ని తప్పించుకోవడానికి అనేక మంది అక్కడ నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపీ యూదులు అరబ్బుల మధ్య హింస, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం పెరుగుతూ వచ్చాయి. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి సిఫారసు కూడా చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతం తెలిపినప్పటికీ అరబ్బులు అంగీకరించలేదు. కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమలులోకి రాలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించలేక ఆంగ్లేయులు చేతులెత్తేశారు. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైపోయింది. చుట్టుప్రక్కల అరబ్ దేశాలు నుంచి అనేక సైనిక దళాలు దాడి చేశాయి ఇజ్రాయిల్ మీద. లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడ నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇళ్ల నుంచి బయటికి తరిమి కొట్టారు యూదులు. ఇక్కడ యుద్ధం యూదులకి అరబ్బులకి మధ్య యుద్ధంలాగా తయారైపోయింది. ముస్లిం దేశాలు అన్ని పాలస్తీనియన్లకు సపోర్ట్ ఇవ్వటం స్టార్ట్ చేశాయి. కొన్ని ముస్లిం దేశాలు, పర్టికులర్గా ఈజిప్ట్, జోర్డియన్, లెబనాన్, సిరియా, ఇరాక్ ఇలాంటి దేశాలు పాలస్తీనాకు సపోర్ట్ ఇవ్వటం స్టార్ట్ చేశాయి. దానితో పాటు యూదులు చాలా బలంగా అక్కడ వారి భూమిని నమ్ముతూ వారు కూడా యుద్ధం చేయటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎప్పుడైతే యూదులు లక్షలాది పాలస్తీనియన్లను తరిమి కొట్టడం స్టార్ట్ చేశారో దీన్ని ఆల్ నగ్బా లేదా ఘోర విపత్తు అని అంటారు. మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయిల్ చాలా మటుకు అక్కడ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్టు రెండూ ఆక్రమించుకున్నాయి. జెరూసలంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయిల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకుంటూనే ఉన్నారు. తర్వాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి. ఇంకా 1967లో జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలం కూడా ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. ఇవి ఇంతకు ముందు జోర్డాన్ ఆధీనంలో ఉండేవి. అంతేకాకుండా సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్టియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా ఇజ్రాయిల్ ఆక్యుపై చేసుకుంది. ఇంకా గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డన్, సిరియా, లెబనాన్లలో పాలస్తీనియన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తూనే ఉన్నారు. వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయిల్ అనుమతించట్లేదు. ఎందుకంటే వీళ్ళు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉన్న తమ దేశానికి ఉనికికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయిల్ భావిస్తోంది. వెస్ట్ బ్యాంక్ ఇప్పటికీ ఇజ్రాయిల్ ఆధీనంలోనే ఉంది. కాగా 2005లో గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలిగినప్పటికీ ఐక్యరాజ్య సమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. జెరూసలం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయిల్ ప్రకటించుకోవాలని చూస్తుంది. కాగా
అది కూడా ప్రకటించుకుంది కూడా. కాగా పాలస్తీనియన్లు తూర్పు జెరూసలంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. తూర్పు జెరూసలం ప్రాంతంలో ప్రస్తుతం అక్కడ 6 లక్షలకు మందికి పైగా యూదులు నివాసిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగిస్తున్నాయని పాలస్తీనియన్లు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలని తోసిపుచ్చింది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ ఒక ఆలోచన. తూర్పు జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. గాజా పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్తో అనేక మార్లు పోరాడింది. ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు హమాస్కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దులు గట్టిగా కాపలా కాస్తున్నాయి. ఇజ్రాయెల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాలు పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంకులో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తూ ఉంటున్నారు. అయితే పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటి అంటే, అనేక అంశాల్లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? వెస్ట్ బ్యాంక్లో యూదుల నివాసాలను ఉంచాలా లేక తొలగించాలా? జెరూసలంను ఇరు వర్గాలు పంచుకోవాలా వద్దా? ముఖ్యంగా ఇజ్రాయెల్తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లలో అనేక మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ వివాద పరిష్కారం కాలేదు. ఇక సూటిగా చెప్పాలి అంటే ఇప్పుడిప్పుడే ఈ వివాదం పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఇటీవలే ఇంతకు ముందు మనం గమనించినట్టయితే, అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించింది. దాన్ని ఈ శతాబ్దపు ఒప్పందంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించాడు కూడా. కాగా ఈ ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనియన్లు కొట్టిపారేశారు. అంతేకాకుండా తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదు అని పాలస్తీన్లు అన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ఈ క్లిష్ట సమస్యలు పరిష్కారం కావు. అది జరిగే వరకు ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గాజా ప్రాంతం ఏదైతే ఉందో, గాజా ప్రాంతం కావచ్చు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కావచ్చు, అదే విధంగా మనకి ఈస్ట్ జెరూసలం ప్రాంతం కావచ్చు, గోలెన్ హైట్స్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ మనకి ఈ ప్రాంతాలని ఏవైతే ఉన్నాయో ఇక్కడ పాలస్తీనుల యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ యూదులు నమ్ముతున్నది ఏమిటి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముతున్నది ఏంటంటే, ఈ ప్రాంతం మొత్తం యూదుల సామ్రాజ్యం అని. ఇక్కడ ఈ భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగం మొత్తం యూదులదే అని, అది తమ పూర్వీకుల నుంచి సంక్రమించిందని, అబ్రహం నుంచి సంక్రమించిందని వారు గట్టిగా నమ్ముతారు. ఈ పాలస్తీనియన్లు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని, ఇది మొత్తం ఇజ్రాయెల్ ఈ భూభాగం మొత్తం ఇజ్రాయెల్కే సంబంధించిందని నమ్ముతారు. ఇక్కడ పాలస్తీనియన్ల డామినేషన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే, గాజాలో ఉంటుంది, వెస్ట్ బ్యాంక్ లో, తూర్పు జెరూసలంలో, అదే విధంగా సిరియా గోల్డెన్ హైట్స్ లో, ఇలాగా ఈ ప్రాంతాలలో వారి డామినేషన్ ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక దేశంగా ఎదుగుతూనే ఉంది. ఇక్కడ పాలస్తీనా అనేది ఒక దేశమా కాదా అనే సమస్య కూడా ఎదురవుతుంది. ఎందుకంటే పాలస్తీనాను ఇంకా చాలా దేశాలు ఒక దేశంగా దానిని అంగీకరించలేదు. దానితో పాలస్తీనాకు రాజధాని కూడా లేకుండా పోయింది. ఒకవైపు ఇజ్రాయెల్ జెరూసలంను రాజధానిగా ప్రకటించేసింది. ఇక్కడ పాలస్తీనా, తూర్పు జెరూసలం ఏదైతే ఉందో అది పాలస్తీనా రాజధాని అని పాలస్తీనా గట్టిగా నమ్ముతుంది. కానీ మొత్తం మొత్తం జెరూసలం మొత్తము ఇజ్రాయెల్ రాజధాని అని ఇజ్రాయెల్ ప్రకటించేసింది. ఇక్కడ గొడవ జరుగుతూ ఉంది. దీనితో పాటు పాలస్తీనా ప్రజలు అక్కడ గాజా ఇవన్నీ వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ గొడవ జరుగుతూనే ఉంది. ఇప్పుడు హమాస్ ప్రాంతంలో ఉన్న గాజాలో ఉన్న హమాస్ మిలిటెంట్లు రీసెంట్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షంతో దాడి చేశారు. ఇప్పుడు నిన్న బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని, ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ చేసింది, ఎందుకంటే హమాస్ మిలిటెంట్లు మాపై రాకెట్లతో దాడి చేశారు కనుక మేము వార్ స్టార్ట్ చేస్తున్నాం అని ప్రకటించారు. ఈ యుద్ధంలో చాలా మంది పాలస్తీనియన్ ప్రాణాలు, అలాగే యూదుల ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి.
వేచి చూద్దాం.